यस कृष्ण भक्ति कवियों की मुख्य प्रवृत्तियां। फर्स्ट वन कृष्ण की बाल लीलाओं का वर्णन। कृष्ण की बाल लीलाओं का వర్ణన్ ఏంటి, ఎందుకు ఈ పదాన్ని ఎందుకు వాడారు? కృష్ణ భక్తి శాఖ, కృష్ణుని గురించి ఎక్కువ మనమేమి పెద్దగా కొత్తగా తెలుసుకోవడానికి ఇందులో కనిపించదు. నేమ్ ఇట్ సెల్ఫ్ टेलिंग अस समथिंग కదా. कृष्ण भक्त कवियों के लिए सबसे प्रिय प्रसंग है कृष्ण की लीलाएं। కృష్ణ భక్తి శాఖలో ఉండేటటువంటి కవులకి చాలా ఇష్టమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే శ్రీకృష్ణుని యొక్క లీలలకు సంబంధించి చెప్పటం. सभी कृष्ण भक्ति कवियों ने इस प्रसंग के वर्णन में अपनी पूरी सामर्थ्य दिखाई है. అంటే కృష్ణ భక్తి కావ్యంలో అంటే రామ్ భక్తి కావ్యంలో లాగా కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే దాదాపుగా కృష్ణ భక్తి కవులందరూ శ్రీకృష్ణుకి లీలాయే ఈ యొక్క కాన్సెప్ట్ కంప్లీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో అందరూ ఎవరికి వారు తగ్గకుండా ద బెస్ట్ అన్నది ఇవ్వడానికి ట్రై చేయడం అన్నది జరిగింది. ఉదాహరణకి महाकवि सूरदास वात्सल्य के प्रसिद्ध कवि है. महाकवि सूरदास वात्सल्य के प्रसिद्ध कवि. వాత్సల్య కే ప్రసిద్ధ కవి అనేటటువంటి పదాన్ని ఎందుకు అన్నాను? ఇక్కడ ఆల్రెడీ కొంచెం సీనియర్ టీచర్స్ ఉన్నారు కదా, చెప్తారా? సూరదాస్ మళ్ళీ మాట్లాడతాను చూడండి. సూరదాస్ వాత్సల్యకే ప్రసిద్ధ కవి ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు అన్నాను? ఎనీ టీచర్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అనడానికి కారణం ఏంటి? आंखों देखा वर्णन किया करते थे वात्सल्य रस का प्रवर्तक. ఇంకా టీచర్స్ డిఫరెంట్. ఇంకా సూర్సాగర్ మే శ్రీకృష్ణ కా వర్ణన్, శ్రీకృష్ణుని యొక్క వర్ణన చేశారు. మిగిలిన కవులందరూ కూడా చేశారు కదా, మిగిలిన కవులు కూడా చేశారు కదా మేడం. బట్ కానీ ఎందుకు ఈయన్ని అంటే बाल कृष्ण की प्रत्येक चेष्टाओं का वर्णन. చూడండి, बालक कृष्ण की प्रत्येक चेष्टाओं का वर्णन. మదర్ చైల్డ్ కేర్ ఇది ఎక్కడ ఉంటుంది? చిన్న పిల్లవాడిగా శ్రీకృష్ణులు ఉన్నప్పుడు. బాల లీలావంక వర్ణన్ అంటే బాల లీలావంక వర్ణన్ ఇది ఏ పర్టికులర్ స్టేజెస్లో వస్తుంది? చిన్నపిల్లప్పుడు. సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అండర్ కేర్ ఎవరిది ఉంటుంది? మదర్ చైల్డ్ కేర్. సో సింపుల్గా మ్యామ్ ఇచ్చినటువంటి మదర్ చైల్డ్ కేర్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ వన్ లైన్ ఆన్సర్. ఇక్కడ దాదాపుగా 1 2 3 4 5 టీచర్స్. సో స్క్రీన్ షేర్ అండ్ నా యొక్క ఐడి మొత్తంగా 2 అంటే 12 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన టీచర్స్ కూడా ట్రై సంథింగ్ టు టెల్. రాంగ్ అయినా పర్వాలేదు. మన క్లాస్లో స్టూడెంట్స్ మనం కూర్చున్నప్పుడు మనం చేసేది ఏంటండి? ఎవరైనా నిశ్శబ్దముగా కూర్చున్నటువంటి స్టూడెంట్ని పిలిచి మరి నువ్వేదైనా చెప్పు,
ఏమైనా చెప్పు అని మనము అడుగుతాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలానే అండి. క్లాస్ స్టార్టింగ్‌లో మీరు టీచర్స్, ఐ నో క్లాస్ ఎండ్ వరకు మీరు టీచర్స్ అన్నది నాకు గుర్తుంటది. బట్ కానీ సమ్‌వాట్ యూ ఆర్ సిట్టింగ్ ఫర్ లిజనింగ్. Something you are preparing. So when you are learning place you are sitting, so you must give answer whether right or wrong. నేను ఎందుకు ఇవ్వాలి అని కూర్చుంటే that will not work out for your preparation. कृष्ण के लोक रंजक स्वरूप का वर्णन. नेक्स्ट, कृष्ण के लोक रंजक స్వరూప్ కా వర్ణన్. ఇక్కడ ఒక పదం ఉందండి. మనము అందరూ లాంగ్వేజ్ టీచర్స్ కదా. లోక్ రంజక్ మానే క్యా హై? టీచర్ అర్థమవుతుందా అండి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న? లోక్ రంజక్ మానే క్యా హై? మీరందరూ టీచర్స్, సో కాబట్టి మీరే ఈ క్లాస్ ఈరోజు చెప్పాల్సి వచ్చింది. మీకు లోక్ రంజక్ వర్డ్ అన్నది వచ్చింది. ఐ థింక్ సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఉందనుకుంటా. సో కాబట్టి మనకు అక్కడ చూసినట్టయితే దాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి లోక్ రంజక్ మానే క్యా హై? వాట్ ఈస్ మీన్ బై లోక్ రంజక్? టీచర్ పబ్లిక్ ఫేవరా. నెక్స్ట్, నేను లోక్ రంజక్ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. ఎస్, కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఎస్, ఇంకా ఎస్, ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు వచ్చింది. లోక్ అంటే మన సింపుల్ వర్డ్ లోక్. లోక్ రంజక్ లోగం. మనోరంజన్ వర్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాం కదండి, మనకో రంజిత్ करने वाला, लोगों को रंजित करने वाला ఎవరు? శ్రీకృష్ణుడు కదా. ఇక్కడేంటి? రంజక్, రంజిత్, ప్రసన్న, మనోరంజన్. మనోరంజన్ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మనోరంజన్ మనకో ఏ వర్డ్ వస్తుందండి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనోరంజన్ని? మీనింగ్ కాదండి, నేను మీనింగ్ అడగలేదు. మనోరంజన్ వర్డ్ मन को आनंदित देने वाला, मन को रंजन करने वाला, मन को रंजित करना, లోక్ రంజక్. సో సిమిలర్. సో మీకు ఇప్పుడు అర్థమైందా? ఒక లాంగ్వేజ్ టీచర్ లాంటి రెస్పాన్స్ గ్రామటికల్ పర్స్పెక్టివ్లో ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. कृष्ण भक्ति कवि श्री कृष्ण के लोक रंजक लीलाधारी रूप के चित्रण में तन मन प्राण तल्लीन है. बाल लीला, पनघट प्रसंग, मुरली माधुरी, नटवर गोपाल गोपियों से छेड़छाड़ करते बाल कन्हैया आदि के वर्णन में इतने तन्मय रहे कि उन्हें और किसी प्रसंग पर कुछ लिखने की सूझी ही नहीं है. यहाँ पर कृष्ण से संबंधित है, कृष्ण के लोक रंजक स्वरूप का वर्णन करने के लिए ज्यादा प्रयास किया है. इस लीलाधारी रूप के चित्रण में तन मन प्राण सब कुछ रख लिया. మొత్తం అన్నిటినీ పెట్టేశారు. తన మన ఎవ్రీథింగ్ అంటే ఏంటి? అన్ని వైపులా
వారు ఎంత మేరకు హార్డ్ వర్క్ చేయాలో అన్ని చేశారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మూడవ పాయింట్, సారీ श्रृंगार रस का वर्णन, श्रृंगार रस का वर्णन कृष्ण भक्त कवियों की भक्ति में जहाँ सख्य भाव को महत्व मिला, वहाँ माधुर्य भाव या कांता भाव भी प्रधान था. सख्य भाव माने क्या है? ఏమిటండి సఖ్య భావం? మాధుర్య, ప్రేమ. ప్రేమ అంటే ఇంకా అందులో వచ్చేస్తుంది. ప్రేమ అన్నది రకాలు ఉంటాయి కదా. यहाँ पर पदों में श्रृंगारिक प्रवृत्ति मिलते हैं. श्रृंगारिक वर्णन में लौकिक मर्यादा क्या ही कहीं कहीं अतिक्रमण भी हो गया. టీచర్ మనకి సూఫీ కావ్య ఇలాంటి వాటిలో కూడా సూఫీ కావ్యలో కూడా మనకు కొంచెం ఈ పదాన్ని మనం యూజ్ చేసాం. సూఫీ కావ్యలో గుర్తుందా? సూఫీ కావ్యకే ప్రవృత్తి ఉన్నాయి. శృంగార రస్ యోజన, అక్కడ ఏం చెప్పాము? శృంగారకే లౌకిక और अलौकिक पक्षों का सुंदर व्यंजना की गई है. रस तो है लेकिन वहां पर कुछ लिमिटेशंस भी है. लेकिन यहाँ पर श्रृंगार रस का वर्णन कहीं कहीं अतिक्रमण भी हो गया. ఎందుకంటే మనం ఏం చెప్పాం? శ్రీకృష్ణునికి లీలాయ అన్న, అందులో కొన్ని ఏం చెప్పాం? గోపియోంసే ఛేడ్చాడ్. గోపియోంసే ఛేడ్చాడ్ అంటే గోపికలు చాలా దూరముగా కూర్చొని ఈయన ఒక చోట కూర్చొని అలా ఏం ఉండదు కదండి, కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు ఆ యొక్క మేల్ అండ్ ఫీమేల్ వారిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో దానికి తగ్గట్టుగా ఉంటదన్నమాట. సఖ్య భావ్ ట్రీటింగ్ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ భక్తి శాఖమే శృంగార్ రస్ वर्णन हुआ है, लेकिन कहीं कहीं यहाँ पर वर्णनों में लौकिक मर्यादा कहीं कहीं अतिक्रमण भी हो गया है. కొంచెం లిమిట్ క్రాస్ చేసింది అని చెప్పవచ్చు. ఓకేనా? श्रृंगार के संयोग एवं वियोग के जो चित्र अंकित किए गए हैं वे साहित्यिक दृष्टि से महत्वपूर्ण है. అంటే ఈ కృష్ణ భక్తి శాఖలో శృంగార రస ప్రధానత చెప్పుకోవడానికి తగ్గట్టుగా ఉన్నటువంటి రచనలు కొంచెం బాగా వెల్ ఎక్స్ప్లెయిన్డ్గా చిత్రీకరించబడినవి. ఓకేనా? కొన్ని చోట్ల సమాజ్ కే మధ్య రఖకర్ देखे तो पता चला गया कि सामाजिक जीवन के लिए प्रेरक नहीं है सिर्फ और समाज के लिए स्वस्थ नहीं है. उनमें से अमर्यादित वासनाओं को भी निकल दिया है. ఇక్కడ ఏంటంటే మరీ ఎక్కువ కాకుండా లీల, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాలు, భక్తి భావనలతో పాటుగా కొంచెం జ్ఞానాన్ని చెప్పడం. జ్ఞానం అన్నది ఎక్కువ ఉందా? కాదు. ఎక్కువ మనకి జ్ఞానం అన్నది మనకి రామభక్తి శాఖలో కనిపిస్తుంది. ఇక్కడంతా లీల, కొంచెం అవి లిమిట్స్ అన్నటివి క్రాస్ చేయడం. అంటే ఇక్కడ ఏంటి? సామాజికమైనటువంటి సామాన్యుల జీవన శైలి ఇలాంటి వాటి గురించి కాదు. మనము సూఫీ కావ్య అక్కడికి వెళ్తే ఏం కనిపించిందండి? భారతీయ జీవన శైలి, వారి యొక్క జీవితాలకు సంబంధించినవి కూడా ఎక్కువగా తీసుకున్నారు. సో దట్స్ ద రీజన్ ఆ రచనలు బాగా ప్రచలితమయ్యాయి అనేది మనం ఎక్కువగా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్
అనదర్ వన్ सख्य भाव की भक्ति. फोर्थ पॉइंट सख्य भाव की भक्ति. सख्य भाव की भक्ति ఎందుకు कृष्ण काव्य में परिलक्षित उगली विशेषता है सख्य भाव की भक्ति है. सख्य भाव भक्ति ఇది కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. रीजन ఏంటి? कृष्ण भक्त कवि पुष्टि मार्ग में दीक्षित थे और पुष्टि मार्ग में सख्य भक्ति की मान्यता दी है. సో ఈ లైన్ని నేను మళ్ళీ చెప్తాను, చూడండి జాగ్రత్తగా వినండి. कृष्ण भक्ति कवि पुष्टि मार्ग में दीक्षित थे और पुष्टि मार्ग में सख्य भक्ति की मान्यता थी. बेस्ड ऑन दिस कवि कृष्ण को अपना सखा मानते थे. చూడండి లైన్ అన్నది చాలా సిమిలర్ గా ఉంటది. कृष्ण भक्ति कवि पुष्टि मार्ग में दीक्षित थे और पुष्टि मार्ग में सख्य भक्ति की मान्यता दी गई है. बेस्ड ऑन दिस इसी के आधार पर कृष्ण को अपना सखा मानते थे. ఎవరు कृष्ण को अपना सखा मानते थे? कौन? कवि. हिंदी के कृष्ण भक्त कवि अपने को श्रीनाथ के सखा मानकर उनके सेवन अर्चन में सम्मिलित होते थे. మనం బాగా చెప్పుకొని ఉంటాం కొంచెం దాస్యభక్తి భావనలో దేవుడి యొక్క వీరు ఎవరంట अपने सखा माना है कृष्ण को. नेक्स्ट अंडर दिस यस मीराबाई द बेस्ट. నెక్స్ట్ అలాగా ఆ విషయాన్ని చెప్పుకుంటూ దాస్యభక్తి భావన అన్నీ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి వాటిని ప్రయారిటీగా తీసేసుకుంటూ వచ్చేస్తూ ఫైనల్గా ఇలాగ మాట్లాడేస్తున్నాం. నెక్స్ట్ మరొకటి सूरदास के वर्णनों में यह दिखाया गया है कि कृष्ण के प्रत्येक कार्यों में उनके सखा लोग भी साथी रहते हैं. ఒక స్టేట్మెంట్ ఏంటండి, కొంచెం ఈ స్టేట్మెంట్ మళ్ళీ వినండి. టీచర్ బోర్డు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని టైప్ చేసుకుంటూ ఆ స్పెల్ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండడానికి చాలా టైం పడుతుంది. అలా అని చెప్పేసి కంటెంట్ అంతా ముందుగా రెడీ చేసి పెడుతున్నప్పుడు చూసేటప్పుడు కంటెంట్ అంతా ప్రతి లైన్ ఒక లైన్ చెప్తున్నాడు, మరొక లైన్ వైపుకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. అందుకని సఖ్య భావకి భక్తి ఇందులో నేను చెప్పేటటువంటి లైన్ని బాగా వినండి. सूरदास के वर्णनों में यह दिखाया गया है कि कृष्ण के प्रत्येक कार्यों में उनके सखा लोग भी साथी रहते हैं. लाइन मल्ली विनंडी. सूरदास के वर्णनों में यह दिखाया गया है कि कृष्ण के प्रत्येक कार्यों में उनके सखा लोग भी साथी रहते हैं. ఈ स्टेटमेंट की कंप्लीट गा डॉक्टर हजारी प्रसाद द्विवेदी लिखते हैं कि निस्संदेह सखाओं के व्यास से सूर्य ने स्वयं अपने मनोभाव को प्रकट किया है. హజారీ ప్రసాద్ ద్వివేది గారు ఏమంటున్నారంటే నిస్సందేహముగా ఏంటి सूरदास గారు చెప్పింది ఏంటండి, कृष्ण के प्रत्येक कार्यों में उनके सखा लोग भी साथी रहते हैं అనేటటువంటిది చెప్తే అంటే ఎక్కడ దేవుడితో పాటుగా అందరూ ఓకే ఉంటారు అన్నట్టుగా మైండ్ లైన్గా వస్తుంది. బట్ కానీ హజారీ ప్రసాద్ ద్వివేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి సంబంధించి. మనము సూర్దాస్కి సంబంధించి హజారీ ప్రసాద్ ద్వివేది గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అనే విధంగా కూడా మనకి ఉంటుంది అనమాట. సో స్టేట్మెంట్ని జాగ్రత్తగా వినండి. निस्संदेह सखाओं के ब्याज से सूर्य ने
स्वयं अपने मनोभाव को प्रकट किया है. సో లైన్ మళ్ళీ ఒకసారి చదువుతాను, మీకు అర్థమవుతుంది ఏంటి ఈ స్టేట్మెంట్లో ఉన్నది అనేది. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. నిస్సందేह सखा ओम के व्याज से सूरदास ने, అంటే సూర్ని సింపుల్ గా సూర్ అని ఉంది, సూర్ని స్వయం అప్నే మనోభావ్ కు ప్రకట్ కియా హై. అంటే ఏంటండి, నాకు దాస్యభక్తి భావన ఉంది, కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, ఇలాగా చెప్తూ ఉన్నటువంటి సందర్భములోనే నిస్సందేహ రూప్ से सूर्य ने स्वयं अपने मनोभाव को प्रकट किया है. నేను కూడా కామన్ థింగ్స్ మాత్రమే మీతో మాట్లాడుతున్నానా అని చెప్పి ఏదో సందర్భంలో నాకు కొన్ని ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాటిని నేను మీకు బయటకు చెప్పి ఉండొచ్చు. రైట్, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. సో మనకి హజారీ ప్రసాద్ ద్వివేది గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని, సూర్దాస్కి సంబంధించి చెప్పినటువంటి స్టేట్మెంట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా ఒంటరిగా కూర్చొని ఉంటున్నట్లయితే నేను చెప్పిన లైన్ని మీరు ఒకసారి రిపీట్ చేయండి. దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. ఏంటి, నిస్సందేహ సఖావోం కే వ్యాజ్ సే, निस्संदेह सखाओं के व्यास से सूर्य ने स्वयं अपने मनोभाव को प्रकट किया है. ఈ స్టేట్మెంట్ హజారీ ప్రసాద్ ద్వివేది గారు చెప్పారనమాట. సో కాబట్టి ఇక్కడ మీకు సింపుల్ మైండ్ హెడ్డింగ్ లైన్ మాత్రమే మీరు చూస్తున్నారు. సో ఇమ్మీడియట్గా సైడ్ డిస్టర్బెన్స్ ఎలాగో లేదు కాబట్టి మీరు చక్కగా నేను చెప్పినటువంటి లైన్ని మీరు రిపీట్ చేయడానికి మీకు మంచి అవకాశంగా ఉంటుంది. సో రిపీట్ చేయడం వల్ల మనకు రిపిటేషన్లో మనకు చాలా మంచి లెర్నింగ్ పర్స్పెక్టివ్స్లో నేర్చుకుంటాం. ముక్తక్ గేయ పద్, ముక్తక్ గేయ పద్, ముక్తక్ గేయ పద్ ఏంటి, ఎందుకు ముక్తక్ గేయ పద్ అన్నది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? రీజన్ ఏంటండి, यहाँ पर कृष्ण काव्य गेय पदों में लिखा गया है. कृष्ण काव्य बहुत सारे गेय पदों में लिखा गया है. हृदय की रागात्मिकता वृत्ति के संयोग से जब तीव्र तथा मधुर अनुभूतियों के भावों के रूप में उमड़ती है, तब कवि के कंठ से గీత్ ప్రకట్ होता है. భక్తి భావన, దాస్య భక్తి భావన ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, లీలాయే అని చెప్తూ ఉన్నప్పుడు గోపికలలో మరియు గోపాల్ కే రూప్ మే, గాయోं को पालन करने वाले శ్రీకృష్ణ కే రూప్ మే, బాల్ లీలా, ఇలాగ డిఫరెంట్గా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు సో కంప్లీట్గా గేయ పద్ సంబంధిత రచనయే ज़्यादा होती, राइट. तभी कवि के कंठ से गीत प्रकट होता है. नेक्स्ट, कृष्ण काव्य प्रबंध काव्य नहीं है. ప్లీజ్ ఒకసారి జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి. కృష్ణ కావ్య ప్రబంధ కావ్య नहीं है, मुक्तक गेय पद काव्य है. कथा का निर्वाह नहीं हुआ, उसका लक्ष्य अपने प्रभु के प्रेम में लीन होकर उसके लीला सौंदर्य का वर्णन करना ही मुख्य बात है. అంటే ఏంటండి, వారి యొక్క టార్గెట్ ఏంటండి, अपने प्रभु के प्रेम में लीन होकर उसके लीला सौंदर्य का वर्णन करना, लीला सौंदर्य का वर्णन करना ही मुख्य उद्देश्य है. कृष्ण काव्य स्वतः సుఖాయ రచనాయే హై. ఏంటండి, దేవుడి యొక్క గొప్పతనాలు లీలాయే ఇవన్నీ రాస్తూ వారు ఆనందములో మునిగి ఉండటం. ఆత్మాభివ్యక్తి के लिए मुक्तक काव्य अधिक सहज और उपयुक्त होते हैं. ఆత్మాభివ్యక్తి అంటే ఏంటండి,
మనం ముందుగానే హజారి ప్రసాద్ ద్వివేది గారు ఒక స్టేట్మెంట్ అన్నారు, నిస్సందేహే सखाओं के ब्याज से सूर ने स्वयं अपने మనోభావ ప్రకట్ కియా. అంటే ఏంటి? ఆత్మాభివ్యక్తి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఆత్మాభివ్యక్తి? వాట్ ఈస్ మీన్ బై ఆత్మాభివ్యక్తి? మీకు టెక్స్ట్ బుక్లో సిసి ప్యాటర్న్లో సృజనాత్మక అభివ్యక్తి అని ఉంటుంది కదా. సో సృజనాత్మక అభివ్యక్తి అంటే ఏంటి? ఆత్మాభివ్యక్తి. अपने आप को अभिव्यक्त करना, करेक्ट, एग्जैक्टली। अपने आप को अभिव्यक्त करने के लिए मुक्तक काव्य अधिक सहज और उपयुक्त होता है। इसलिए कृष्ण भक्त कवियों ने प्रत्येक प्रसंग पर संगीतात्मक एवं गेयता से मुक्त पदों का निर्माण किया है। नेक्स्ट लास्ट पॉइंट है ब्रज भाषा का प्रयोग। ब्रज भाषा का प्रयोग, ब्रज भाषा का प्रयोग। समस्त कृष्ण काव्य ब्रज भाषा में रचित है। ब्रज भाषा कृष्ण की लीला भूमि की जनभाषा थी। ब्रज भाषा, ब्रज भाषा ఎక్కడిది? శ్రీకృష్ణుడి యొక్క ప్రాంతపు ब्रज क्षेत्र की भाषा है। करेक्ट है कदंडी? अपने आराध्य भगवान की लीलाओं के वर्णन कवियों ने ब्रज भाषा में ज्यादा लिखा है। कृष्ण काव्य की ब्रज भाषा बोलचाल की भाषा है। कृष्ण भक्ति कवि कृष्ण भक्ति भावनाओं को प्रकट करने के लिए उन्होंने ब्रज भाषा का उपयोग किया है। लेकिन ब्रज भाषा बोलचाल की भाषा है। మీరు గమనించినట్టయితే సూఫీ కావ్యలో అయినా సరే, అవధి భాషలో అయినా సరే, జన భాష అంటే పేరుకేమో అవధి భాష, పేరుకేమో ఇక్కడ బ్రజ్ భాష, బట్ కానీ బోల్చాల్కి భాష అంటే ఇప్పుడు మన యొక్క తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి భాష ఒకలాగా ఉంటుంది. నేను తరచూ ఎప్పుడు మాట్లాడేటటువంటి భాషతోనే మీతో మాట్లాడుతున్నాను. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడట్లేదు తెలుగు భాష. సో నేను కొన్ని కరెక్షన్స్ చేసి మాట్లాడుతున్నాను కదా. సో సేమ్ థింగ్ అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. బ్రజ్ భాషా కా ప్రయోగ్, ప్లీజ్ మేక్ ఏ నోట్. ఇదేంటంటే ब्रज भाषा बोलचाल की भाषा है। सूर जैसे कवियों ने थोड़ी बहुत साहित्यात्मकता लाने के लिए बहुत ज़्यादा प्रयास किया है। ఇది మనకు దాదాపుగా కృష్ణ భక్తి కావ్య, నెక్స్ట్ రామ్ భక్తి కావ్య అయిపోయాయి. ఒక్క 5 minutes గ్యాప్ తీసుకుంటాను, లేదంటే ఇది క్లోజ్ చేసేసి యాజ్ యూజువల్గా మనము రేపు క్లాస్ స్టార్టింగ్ నుండి 6th, 7th, 8th 5, 6, 7, 8, 9th టెక్స్ట్ బుక్స్ వీటన్నింటిపైన ఓవరాల్ రివ్యూ, అలానే ఈచ్ చాప్టర్స్ గురించి బ్రీఫ్ డిస్కషన్ అన్నది మరి యొక్క నెక్స్ట్ డే ఉంటుంది. రేపు ఓవరాల్ రివ్యూ ఆల్ అబౌట్ ద టెక్స్ట్ బుక్ విచ్ ఈస్ లైక్ మెథడాలజీ పర్స్పెక్టివ్లో ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ మనము రేపు డిస్కస్ చేసుకుంటాం. 8:30 అవ్వగానే క్లాస్ లెఫ్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట, రైట్? అందుకోసమని, ఎందుకంటే మన యొక్క కొత్త టెక్స్ట్ బుక్స్ నేమ్స్ 1 by 1 ఎవరైనా చెప్తారా అండి? 5, 6, 7 8 టెక్స్ట్ బుక్స్ నేమ్స్ ఎవరైనా చెప్తారా? స్టెప్ బై స్టెప్